మీ లైఫ్లో మీరు సక్సెస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ 5 టిప్స్ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. లైఫ్లో సక్సెస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే వీడియో అయితే మిస్ కాకండి. అందులో మొదటిది, అసలు మీరు ఎవరు, మీ పొజిషన్ ఏంటి, అంటే మనం ఏ పొజిషన్లో ఉన్నాం, మనం ఏదైనా సాధించాలనుకుంటే దానికోసం ఎలా కష్టపడాలి, నీ లైఫ్లో సాధించాలనుకున్నది ఏంటిది, నీ లక్ష్యం ఏంటి, నీ గోల్ ఏంటి, దానికోసం నువ్వు ఎలా ప్రయత్నించాలనుకుంటున్నావు, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను దీనికోసం కష్టపడతా, నా గోల్స్ కోసం నేను ఎదుటి వాళ్ళకి టైం ఇవ్వకుండా నా గురించి నేను ఆలోచించుకొని నేను లైఫ్లో సక్సెస్ కావడానికి వీలైనంత కృషి అలాగే పట్టుదలతోని సాధించడానికి ఒక్కొక్క స్టెప్ అయినా పర్లేదు, ఇప్పటి కాకపోయినా ఒక ఈ సంవత్సరంలో పెట్టుకున్నాను, ఒక 5-6 సంవత్సరాల తర్వాత అయినా రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలామందికి ఉంటాయి. కానీ దానికోసం కష్టపడేవారు చాలా తక్కువ. దానికోసం కష్టపడితే ఖచ్చితంగా లైఫ్లో అయితే సక్సెస్ అవుతారు. అంటే మీ గోల్స్ కోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు అయితే సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అది మీరు ఏ పొజిషన్లో ఉన్నా కానీ దాన్ని అయితే సక్సెస్ అవ్వడానికి చాలా దారులు అయితే ఉన్నాయి. దానికోసం మీరు ప్రయత్నించడమే మొదటి మెట్టు. రెండో పాయింట్, మీ గోల్ ఏంటి, మీరు దానికోసం ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాన్ని చేరుకోవడానికి ఎలాంటి పనులు చేస్తున్నారు. అంటే మనం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది. దాన్ని నిరూపణ చేసుకునే ప్రయత్నంలో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో కళ ఉంటుంది. అంటే డ్యాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అలాగే ఫార్మింగ్ కూడా కావచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద మీరైతే టైం ఇన్వెస్ట్ చేయండి. అంటే ఒకటే సంవత్సరంలో మనకు రిజల్ట్ రాలేదు అంటే ఒక నెల ప్రయత్నించి వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే దానికోసం ఒక 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు కష్టపడిన తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలాగా కష్టపడలేకపోతున్నారు. దానికోసం అరే నేను సాధించడం చాలా కష్టం, దీంట్లో బాగా ఇబ్బందులు ఉన్నాయి, నేను దాన్ని దాటలేకపోతున్నా, నేను వెళ్ళలేకపోతున్నా, నేను దానికోసం టైం ఇన్వెస్ట్ చేయలేకపోతున్నా, నా ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదో దానివల్ల నేను దాన్ని అసలు టైం ఇన్వెస్ట్ చేయలేకపోతున్నా, టైం ఇన్వెస్ట్ చేసినా కానీ నాకైతే రిజల్ట్ అయితే రావట్లేదు, కాబట్టి నేను దీన్ని వదిలేద్దాం అనుకుంటా అనే వాళ్ళే చాలా ఎక్కువ. కానీ అందులో ఒక 10% మాత్రం, 100లో ఒక 10% మాత్రం ఖచ్చితంగా దానికోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. సంవత్సరానికి సక్సెస్ రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గోల్ను రీచ్ అవ్వడానికి ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొందరు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత కూడా రీచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఎగ్జాంపుల్గా నాకు కొంతమంది తెలుసు. కాబట్టి మీరైతే ఎలాంటి గోల్ పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా దానికోసం అయితే ప్రయత్నించండి. ఎలాంటి కష్టాలైనా దాటేయండి. ఖచ్చితంగా దాని తర్వాత ఇది నేను దాటొచ్చింది ఒక కష్టమేనా అని మీకే అనిపిస్తుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఇది చిన్నదే అనిపిస్తుంది. ఒకవేళ మీరు దాని మధ్యలో చేసినట్టు మాత్రం మీరు ఈ లైఫ్లో ఏ గోల్ పెట్టుకున్నా, లైఫ్లో ఏం సాధించాలనుకున్నా మీరు ఖచ్చితంగా ముందుకు పోయే అవకాశాలు చాలా తక్కువ, వెనకడుగు వేసే అవకాశాలే చాలా ఎక్కువ. ఎందుకంటే మన మైండ్ కూడా అలాగే ఆలోచిస్తుంది. మనం ఖచ్చితంగా పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే ఇస్తుంది, అలాగే నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే దీనికోసం అయితే ప్రయత్నించండి. అంటే మీ లైఫ్లో ఏ గోల్ పెట్టుకున్న దానికోసం ఒక స్టెప్ బై స్టెప్ అయితే మెల్లగా దానిని ఒకవేళ మీరు ఏదైనా సక్సెస్ కావాలనుకున్న వాళ్ళే దాంట్లో టైం ఇన్వెస్ట్ చేసి దానికోసం ఎంత ట్రై చేసినా కానీ ఎదురు దెబ్బలే తగులుతానే అనుకోండి. సపోజ్ ఆ ఎదురు దెబ్బలు ఏం చేస్తారంటే ఈ తప్పు చేస్తే అంటే మనం ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది అని అయితే మీకు ఒక క్లారిటీ అని వస్తుంది. సపోజ్ ఒక బిజినెస్ అనుకుందాం. బిజినెస్లో ఎదగాలంటే 100 మంది మనకు పోటీగా ఉంటారు. వాళ్ళని స్టెప్ బై స్టెప్ దాటుకొని వెళ్ళాలంటే చాలా కష్టం. ఒకవేళ బిజినెస్ పరంగా సక్సెస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఫస్ట్ స్టెప్ వాళ్ళని ఫాలో కావాలి. 2 లేకపోతే వాళ్ళకున్న ఐడియాస్ ఏంటి అలాగనే మనం వాళ్ళలాగా ఆలోచించాలి. థర్డ్ పాయింట్, ఖచ్చితంగా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనీ లేకుంటే మనం దాంట్లో ఏం చేయలేమని అనుకుంటాం. కానీ మనీ కన్నా పవర్ఫుల్ ఏంటంటే మన మైండ్ పెట్టి ఆలోచించండి. ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి చాలా దారులు ఉంటాయి. కాకపోతే మీరు అడుగున మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకన్నా వ్యతిరేకించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటాయి. ఎదురు దెబ్బలు తగిలినా కానీ దాన్ని అయితే ఇట్లా పోతే ఈ దెబ్బ తగిలే అవకాశం ఉంది, మనం దాన్ని కొంచెం బెటర్ వర్షన్లో పోవాలి అంటే నీకు ముందుగా ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నెక్స్ట్ టైం దాన్ని ఎదుర్కోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని దాటుకొని అయితే ముందుకైతే వెళ్తావు. కాబట్టి ప్రయత్నించడం ఆపద్దు. థర్డ్ పాయింట్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింటే. కొంచెం అయితే వినండి, మీకు కూడా చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది చాలామందికి దీనివల్లనే చాలామంది సక్సెస్ కాకపోవడానికి కారణమే ఇది. మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అలాగే వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళనైతే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళని ఎప్పటికీ వదులుకోకండి. అలాగే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళతో ఎంత వీలైతే అంత దూరంగా ఉంటే మీరు ఏ సక్సెస్ కావాలనుకున్నా, మీరు ఏ గోల్ పెట్టుకున్నా, మీరు బిజినెస్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, మీరు దేంట్లో టైం ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. వ్యతిరేకించే వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటే మీరైతే మీ లైఫ్లో సక్సెస్ కావడానికి
ఇదే 100% శాతం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళను ఎంత దూరంగా పెడితే మన మైండ్ అంత యాక్టివ్గా ఉంటుంది. అలాగే మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఐడియాస్ కూడా ఏమైనా తీసుకొని కూడా మనం చేసే బిజినెస్కైనా దేనికైనా వాళ్ళ టిప్స్ తీసుకుంటే మీరైతే లైఫ్లో సక్సెస్ అవ్వడానికి 99% అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది మాత్రం ఖచ్చితంగా అయితే పాటించండి. 4th పాయింట్, అడుగడుగు అయితే మనకైతే ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే ఈ గోల్ని అయితే నేను అసలు నాకు వద్దు, నేను వదిలేస్తా అని చాలామంది అయితే అనుకుంటుంటారు. ఇక్కడనే వెనకడుగు వేస్తుంటారు. వెనకడుగు వేసినప్పుడల్లా మీరు లైఫ్లో ఏదైనా సాధించాలనుకున్న వాళ్ళు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం కాదు, వీడు ఏం సాధించలేరు అని ఇంకా దెబ్బ పొడిసిన వల్ల నీలో ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది. అంటే నువ్వు ఏదైనా సాధించాలనుకున్నా కానీ దానికోసం నిన్ను నువ్వు పాజిటివ్ కూడా కనీసం చూసుకోలేవు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ గోల్ పెట్టుకున్నా దానికోసం గట్టిగా ప్రయత్నించండి. అలాగే దాని సక్సెస్ అవ్వడానికి 1 సంవత్సరం కాకపోయినా ఒక 5 సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు కానీ మీకు వయసు అయిపోతుందా? మిమ్మల్ని చులకనగా చూసే వాళ్ళకు మిమ్మల్ని మీరు ఒక ప్రూవ్ చేసుకొని నెంబర్ 1 స్థానంలో మీకంటే నేను బెటర్, 1% అయినా బెటర్ అని అనిపించింది అనుకో వాళ్ళకు, అప్పుడు వాళ్ళే అంటారు, అబ్బా నీలో ఉన్న సక్సెస్ మాకు కావాలి. అంటే నువ్వు సక్సెస్ కావడానికి నువ్వు ఎలా ప్రయత్నించావు, మాకు కూడా కొన్ని టిప్స్ ఇస్తే మేము కూడా సక్సెస్ అవుతాము కదా అని మిమ్మల్ని వాళ్ళే రిటర్న్లో వచ్చి సక్సెస్ కావడానికి రీజన్స్ అడుగుతారు. అలాగే మీ పాయింట్స్ ఏంటి, మీరు ఏం పాటించారు, మీరు ఏం తాగి ఏం తిన్నారో అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మిమ్మల్ని అయితే మీరు చేసే ప్రయత్నం వల్ల మిమ్మల్ని అయితే మీరు తక్కువ చేసుకోకండి. మిమ్మల్ని నెగిటివ్ చేసే వాళ్ళని దూరం పెట్టండి. 5th పాయింట్, మీ లైఫ్లో మీరు సాధించగలరు, మీరు ఈ లక్ష్యాన్ని రీచ్ కాగలరని ఫస్ట్ ఎదుటి వాళ్ళు వీళ్ళు వాళ్ళని కాదు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీ బయట వాళ్ళు కావచ్చు, మీరు సక్సెస్ కావడానికి రీజన్ లేకున్నా ఉన్నా దానికోసం ప్రయత్నించడం మీ పని. మీ పనిలో మీరు 100% ఎఫెక్ట్ పెడితేనే మీరైతే సక్సెస్ సాధించగలరు. అలాగే వీళ్ళందరూ ఎవరు నిన్ను నమ్మకున్నా కానీ నిన్ను నమ్ముకుంటే మాత్రం సక్సెస్ అవ్వడానికి 99% కాదు 100% ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా అయితే నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వైతే సక్సెస్ ఖచ్చితంగా అవుతావు. కాకపోతే 1 సంవత్సరం కాకపోయినా ఒక 5-6 సంవత్సరాల్లో ఖచ్చితంగా నువ్వు పెట్టుకున్న గోల్ను రీచ్ అవుతావు, అలాగే సక్సెస్ అవుతావు. ఇంతకుముందు చెప్పిన పాయింట్ అన్నీ ఒకసారి అయితే రివైండ్ చేసుకుందాం. మొదటిగా అసలు నువ్వెవరు, నీ పొజిషన్ ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు. సెకండ్ వన్, నీ గోల్ ఏంటి, నువ్వు దానికోసం ఏం ప్రయత్నిస్తున్నావు, ఎలా ప్రయత్నిస్తున్నావు. థర్డ్ పాయింట్, నీ గోల్స్ కోసం నువ్వు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నావు. 4th పాయింట్, నువ్వు సక్సెస్ కావడానికి నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది, అలాగే నేను వ్యతిరేకించిన వాళ్ళు ఎంతమంది. 5th పాయింట్, నువ్వు సక్సెస్ కావాలనుకుంటే వాళ్ళని వీళ్ళని కాదు, నిన్ను నువ్వు నమ్ముకో, ఖచ్చితంగా నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అవుతావు. ఇవి నేను చెప్పాలనుకున్న 5 పాయింట్స్. మీరైతే సక్సెస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీ లైఫ్లో ఇలాంటి వీడియోలు అయితే నేను మరికొని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సక్సెస్ కావడానికి, సక్సెస్ అయిన వాళ్ళ గురించి అంటే కొన్ని కథల రూపంలో చెప్తాను, అలాగే కొన్ని నేను ఇట్లా పాయింట్ల రూపంలో కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నా నెక్స్ట్ వీడియోలో దీనైతే మార్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. కాకపోతే ఈ వీడియో ఎవరికన్నా ఇట్లా ప్రయత్నించే వాళ్ళ కోసం అయితే సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.